గడిచిన పునరుద్ధాన దినం నుంచి ఇక పునరుద్ధాన దినం వరకు దేవుడు మనందరినీ కూడా ఆయన రెక్కల చాటున దాచి భద్రపరిచినందుకు ప్రభునామాన్ని మహిమపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు చెప్పుకోండి. దేవునికి స్తోత్రం చెప్పుకోలేదు చాలామంది. సెకండ్ ఇచ్చుకోండి, మీ పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. ఏంటండి? ఈరోజు చాలామంది అడావుడిగా తిరుగుతూ ఉన్నారు. ఎవరిని అడిగినా ఈరోజు మాకు పార్టీ ఉంది, మాకు బ్యాండ్లు కొనుక్కురా అని చెప్పి ఒకరినొకరు ఫోన్ చేసుకుంటూ ఉన్నారు స్నేహితులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, స్నేహం అనేది మనిషికి అవసరమే. స్నేహం అనేది మనిషికి అవసరమే. దేవుని వాక్యము కూడా బోధిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు దేవుని యొక్క వాక్యం ఎలాంటి స్నేహం గురించి మాట్లాడుతుందో ఒక విషయాన్ని బైబిల్లో నుంచి మీకు జ్ఞాపకం చేసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరునిగా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు భక్తుడైన సొలొమోను రాస్తూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నిజమైన స్నేహితుడట విడువక ప్రేమిస్తాడు. అలాంటి స్నేహితుడు మనం కలిగి ఉంటేనట ఆపద దినమందు మన రక్త సంబంధి అవుతాడని బైబిల్ తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు అలాంటి ఒక మంచి స్నేహితుడిని కలిగి ఉంటే నీవు నేను చాలా ఆశీర్వదించబడిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మందికి స్నేహం అనగానే గుర్తొచ్చేది స్కూల్ డేస్. అంటే చిన్నప్పటి నుంచి ఎవరైతే స్కూల్కి వెళ్ళారో వాళ్ళకి బాగా గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకంటే వారు ఎక్కడెక్కడికో దూరంగా పోయి వాళ్ళు అని చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా కలాలరా లేకపోతే మాట్లాడాలరా ఈ విధంగా చెప్తూ వారి చిన్ననాటి స్నేహాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎవరికి లేరండి స్నేహితులు? ఎవరికి లేరా? స్నేహితులు లేని వాళ్ళు ఈ భూమి మీద ఎవరో లేరు. అందరికీ ఉన్నారు స్నేహితులు. ఆఖరికి మంచం మీద పడుకున్న ముసలమ్మకు కూడా సాడీలు చెప్పుకునే స్నేహితులు ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. కానీ నీ స్నేహం నిన్ను అభివృద్ధిలోనికి తీసుకెళ్లేదిగా ఉండాలి. నీ స్నేహం నిన్ను ఆశీర్వాదంలోనే తీసుకెళ్లేదిగా ఉండాలి. నీ స్నేహం నిన్ను సరి అయిన మార్గములో నడిపించేదిగా ఉండాల. చెప్పండి, ఎలా ఉండాలట? నిన్ను ఆశీర్వాదంలోనే తీసుకెళ్లేదిగా ఉండాలా, నిన్ను సరి అయిన మార్గములో నడిపించేదిగా నీ స్నేహం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నిజమైన స్నేహితుడట విడవకుండా ప్రేమిస్తాడు. అలాంటి స్నేహితుడు దుర్దశలో నీకు సహోదరుడు, అంటే మన రక్త సంబంధి అవుతాడు. కష్టం వచ్చినప్పుడు కొంతమంది రక్త సంబంధికులే మన చేతులు ఎత్తేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎలాంటి సమయంలో? కష్ట సమయాల్లో
మన భాషలో చెప్పాలంటే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళే విషయాల్లో, లేకపోతే ఏదైనా ప్రశ్నల్లో కొంచెం బాధల్లో ఉన్నప్పుడు రక్త సంబంధికులు వచ్చి ఆదరిస్తారో మాట్లాడుతారో అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం తెలియపరుస్తుంది, వారు ఏం చేస్తారంటే దూరం అయిపోతారు. కానీ నువ్వు నిజముగా ఒక స్నేహితుడిని కలిగి ఉంటే ఆ స్నేహితుడు నీకు దుర్దశలో ఏమవుతాడట? సహోదరుడు అవుతాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లోని నిర్గమకాండం 33వ అధ్యాయము 11వ వాక్యంలో మంచి మాట రాయబడి ఉంది, చదువుదామా? మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. చెప్పండి, పైకి తలలెత్తి ఒకసారి చెప్పండి. మనుష్యుడు దేవునితో ఎలా మాట్లాడుతున్నా, ఒక మనిషి నేను ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో అలాగట మోషేతో యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల చరిత్రలో ఒక మంచి సక్సెస్ఫుల్ లీడర్ ఎవరంటే, ఒక విజయవంతమైన నాయకుడు ఎవరంటే మోషే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు? మోషే. ఆ మోషే ఎందుకు అంత గొప్పవాడుగా పిలువబడ్డాడు, లేదా ఎందుకు మోషే ఆశీర్వదించబడి అనేక మంది ప్రజలకు నాయకుడిగా ఉండి 40 సంవత్సరాలు అరణ్యములో తన ప్రజలను నడిపించాడు? కఠినమైన పరిస్థితుల్లో. ఎలాంటి పరిస్థితులట? కఠినమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మోషేకు తోడై ఉండి గొప్ప గొప్ప విజయాలను దేవుడు మోషేకి అప్పగిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మోషే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటకు తీసుకుని వచ్చి కొన్ని పాఠాలు నేర్పించాడు మిద్యాను అరణ్యములో. ఎక్కడ? చెప్పండి, ఎక్కడ నేర్పించాడు? ఈరోజు మన స్నేహితుడు కూడా దేవుడు, లేదా మనం ఆరాధించే దేవుడు కూడా మనకు స్నేహితుడై ఉన్నాడు. కొన్నిసార్లు మన యొక్క కంఫర్ట్ జోన్ని, అంటే మనం ఎక్కడైతే సురక్షితంగా క్షేమంగా లేకపోతే ఎలాంటి కష్టం లేకుండా ఉంటామో అలాంటి స్థలం నుంచి ఒక్కసారి బయటకు తీసుకొస్తాడు. ఎందుకో తెలుసా? నేర్పించడానికి. రాబో శ్రమలను లేదా రాబో పరిస్థితులు ఎదుర్కోవడానికి అది నీకు ఒక ట్రైనింగ్లా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషేను ఐగుప్తు నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యములో ఒక మంచి పాఠాన్ని దేవుడు నేర్పించి మరలా ఐగుప్తుకి పంపించి ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏం చేశాడు? బయటకు తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం. నాకు ఆశ్చర్యకరమైన మాట ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? మోషే మోకరించిన ప్రతిసారి దేవుడు మాట్లాడాడు. అది నేను ఎప్పుడు ఆశ్చర్యపోయేది. బైబిల్లో చాలామంది ప్రార్థనలు చేశారు, కానీ ఆ ప్రార్థన ప్రతిసారి దేవుడు వినలేదు. ఎప్పుడు? అన్నిసార్లు దేవుడు వినలేదు. కానీ మోషే మోకరించిన ప్రతిసారి కూడా దేవుడు ప్రార్థన విని మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన ప్రతి అవసరతలో కూడా మనకు దగ్గరుండి జవాబును లేదా మనకు కావలసిన అవసరాన్ని తీర్చగలిగేవాడే నిజమైన స్నేహితుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్తాం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషేకు కూడా దేవుడు అలాగే ఉన్నాడు. ఇప్పుడు నా స్నేహితులు ఉన్నారు, పిలిస్తే వస్తారు. అలాగే మీ స్నేహితులు కూడా పిలిస్తే వస్తారు. అవునా? మాట్లాడతలేదు. అవునా కదా? దేవునికి స్తోత్రం. ఒకవేళ రాలేని దూరంలో ఉన్న ఖచ్చితంగా దానికి
నువ్వు మాట్లాడితే లేదా నువ్వు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి దానికి సమాధానం చెబుతారు. అవునా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఉంటారు అవసరాన్ని బట్టే ఫోన్ ఎత్తుతారు, లేదా కొంతమంది అవసరాన్ని బట్టే వస్తారు. అన్ని వేళలా అన్ని విషయాల్లో అందుబాటులో ఉండేవాడే నిజమైన స్నేహితుడు. అలాంటి వారిలో ప్రథమముగా ఎవరైనా ఉన్నారు అంటే నీకు దేవుడై ఉన్నాడు. నువ్వు మోకరించి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే నీ చెవులు ఆయన స్వరం వినగలుగుతాయి. ఏంటి? నువ్వు హృదయపూర్వకంగా మోకరించి నువ్వు ఆయన్ని పిలవగలిగితేనట నీ చెవులు ఆయన స్వరాన్ని వినగలుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఎందుకు అంత గొప్ప నాయకుడు లేదా అంత గొప్ప ఆశీర్వాదించబడి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు అని నేను అనుకుని ప్రార్థించిన ప్రతిసారి ఆశ్చర్యపోతూ ఉంటాను. ఆయన ప్రార్థన చేస్తే ప్రతిసారి దేవుడు ఏదో ఒక మనుషునితో మాట్లాడి, నేను చెప్పట్లేదు ఆ మాట, నిర్గమకాండం 33వ అధ్యాయము 11వ వచనంలో యెహోవా ఒక మనుషునితో మాట్లాడినట్లుగా మోషేతో మాట్లాడుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే యొక్క పరిస్థితులు సాధారణమైనవి కాదు. ఈరోజు నేను అంటాను, నీవు నేను ఎలాంటి పరిస్థితుల్లో నడుస్తున్నామో అంతకంటే కఠినమైన పరిస్థితుల్లో మోషే నడిచాడు. మోషేకు ప్రతి విషయంలో కూడా వ్యతిరేకత అనేది వస్తూ ఉండేది. తన సొంత జనాల నుంచి వచ్చేది, తన సొంత కుటుంబం నుంచి వచ్చేది, తన సొంత సోదరు నుంచి వచ్చేది. ఏ రోజు కూడా ఒకటే, దేవునికి అప్పగించాడు, ప్రార్థన చేస్తూ పోయాడు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తన ప్రజలు చూస్తూ వచ్చారు. మోషే ఒక్కడే చూడలేదు ఆశీర్వాదాన్ని, మోషేతో పాటుగా ఆ ఆశీర్వాదం అంతా ఎవరు అనుభవించారు? తన ప్రజలందరూ కూడా అనుభవించారు. అది నిజమైన స్నేహితుని యొక్క ముఖ్య లక్షణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోషేతో దేవుడు మాట్లాడినట్లు నీతో కూడా దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఏం చేయట్లేదంటే హృదయపూర్వకంగా ఆయన మనల్ని స్నేహితుడు అనుకుంటున్నాడు, కానీ మనం ఆయన్ని స్నేహితునిగా భావించట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు సమస్త సమస్యలకు కూడా జవాబు దేవుని యొద్ద ఉన్నది, నీ ముందే ఉన్నది. కానీ దీన్ని ఎప్పుడు తీస్తున్నావంటే ఆదివారం ఆరాధన, శుక్రవారం ఉపవాస ప్రార్థన, మంగళవారం ఉపవాస ప్రార్థన, ఇలాంటి టైంలోనే దీన్ని వాడుతున్నాం. అసలు దీన్ని రోజు వాడితే కదా. ఏంటండి ఇది? దేవునికి స్తోత్రం. ఖాళీ లేకపోతే ఖాళీ చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ఒక మంచి స్నేహితునిగా మనకి ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యం తెలియపరుస్తుంది, మనకున్న మంచి స్నేహితుడు విడవకుండా ప్రేమిస్తాడు. నీ తల్లిదండ్రులు నిన్ను వదిలేయచ్చు, లేదా నీ కట్టుకున్న వారు వదిలేయచ్చు, లేదా నీ కన్న బిడ్డలు నిన్ను వదిలేయచ్చు. నా దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అందుకే అన్నాడు, నేను రక్తం ఇచ్చి కొనుక్కున్నాను. ఎలా కొనుక్కున్నానంట? అసలు నీకు ఆ వ్యక్తి అనేవాడు ఆయన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు. నీ రక్తంలో పంచుకు పుట్టిన అవసరం లేదు, కానీ దేవుని రక్తము ద్వారా కడగబడి నీ కుటుంబంలో నీకు చేర్చబడిన వాడు నీకు నిజమైన స్నేహితుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా చెబుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక స్నేహాలు ఎలా ఉన్నాయి అంటే, ఒకప్పుడు స్నేహితులు ఎలా ఉండేవారంటే, నా చిన్నతనంలో ఏదైనా పని ఉంది అంటే 10 మంది వచ్చి ఇంటి దగ్గర సాయం చేసేవారు. 10 మంది వచ్చేవారు, ఇంటి దగ్గర సాయం చేసేవారు. దేవుని కృపను బట్టి ఇప్పటికీ కూడా నేను నా స్నేహితులు అది ఏదైనా పని ఉందంటే ఖచ్చితంగా వెళ్ళి సాయం చేస్తాం. నాకు ఏదైనా పని ఉందంటే వాళ్ళు చేస్తారు. దేవునికి స్తోత్రం. కానీ రానున్న యొక్క తరాలు ఎలాగైపోయిందంటే, స్నేహితులు
వాళ్ళ స్నేహం ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? రోడ్డు మీదే. ఎక్కడ? మరి కొంచెం బాధేసినా కఠినంగా ఉన్న చెప్పాలంటే ఆ మందు షాపుల దగ్గరే ఉంటుంది. ఆడికి డబ్బులు అయిపోతే 100 రూపాయలు ఫోన్పే చేయమని ఫోన్ చేస్తుంటాడు. వీడికి స్నేహం స్నేహితుడు ఎప్పుడు గుర్తొస్తాడో చెప్పనా? ఈ మందు షాప్ దగ్గరికి వెళ్ళి వీడికి డబ్బులు తక్కువ వస్తున్నాయి కదా, అప్పుడు ఈ స్నేహితుడు కావాలా. లేదంటే ఏదైనా అల్లరి చిల్లరగా తిరుగుతారు చూడు, 10 మందిని గుంపేసుకుని, అప్పుడు కావాలి నీ స్నేహితుడు. అసలు స్నేహితుడు అనేవాడు ఎవడు? విడవకుండా నిన్ను ప్రేమించేవాడు, నీకు కష్టం వస్తే నీ కన్నీటిని తుడిచేవాడే ఉండాలా. ఇప్పుడున్న స్నేహితులు ఎలాగా అయ్యారా అంటే, నువ్వు ఆపదలో ఉంటే చూసి పారిపోతున్నారు. ఏం చేస్తున్నారు? ఆడు గొడవాడు పడినాయండి, వదిలేస్తున్నారు అంతే. మనకెందుకు? అసలు ఆ చెడు మార్గమున అసలు వెళ్లకుండా ఆపగలిగిన వాడే స్నేహితుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ స్నేహాలు దేనికి పనికి వస్తున్నాయి అంటే ఓన్లీ జల్సలకే. నిజం చెప్పండి, నీ ఆరోగ్యం బాగాలేనప్పుడు లేదా నీ కుటుంబ పరిస్థితి బాగాలేనప్పుడు ఆ స్నేహితులు నీ దగ్గరకు వచ్చి నేను ఆదరిస్తున్నారా? నేను ఆదరిస్తున్నారా? బైబిల్ గ్రంథంలో ఒక మంచి స్నేహితుల జంట ఉంది. వాళ్ళు ఎవరో కాదు, దావీదు, యోనాతాను. వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులను రాయబడింది బైబిల్లో. ఎవరట? దావీదు ప్రాణం మీదకి తన తండ్రి ఎవరు? సౌలు దావీదును చంపాలని ఎన్నోసార్లు ఏం చేశాడు? ప్రయత్నాలు చేశాడు. మరి ప్రాణ స్నేహితుడు కదా, ఏం చేశాడు? తండ్రికి తెలియకుండా ప్రక్క నుంచి వెళ్ళి దావీదుకు సమాచారం అందించాడు. మిత్రమా, నా తండ్రి రాజుగారు నిన్ను నీ ఆశీర్వాదాన్ని చూడలేక వారలేక చంపాలనుకుంటున్నారు. ప్రాణాలను కాపాడాడు. దుర్దశలో అటువాడు ఎవరవుతున్నారు? సహోదరుడు అవ్వాడు. దేవునికి స్తోత్రం. దావీదుకు కష్టం వచ్చినప్పుడు తన అన్నలు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ప్రియమైన దేవుని బిడ్డ, యోనాతాను సలహా, యోనాతాను మాట ఎప్పుడు దావీదుతోనే ఉన్నది, బ్రతికించింది. ఈరోజు నేను అంటాను, నీ స్నేహం బ్రతికించేదిగా ఉందా? లేదా నువ్వు చేస్తున్న నీ స్నేహితుడు కావచ్చు, లేకపోతే నువ్వు చేస్తున్న స్నేహితురాలు కావచ్చు, నీకు ఆ అవతల వ్యక్తి వల్ల నువ్వు ఒక ఉన్నతమైన మార్గంలో నడుస్తున్నావా, లేదా నిన్ను బట్టి అవతల వ్యక్తి కూడా ఉన్నతమైన మార్గంలో నడుస్తున్నాడా? ప్రభువు మనందరితో మాట్లాడుతున్నాడు. మోషేకి ఇచ్చిన ఒక ఉన్నతమైన ఆశీర్వాదము, దావీదుకి ఇచ్చిన ఒక ఉన్నతమైన దీవెన నీకు నాకు ఇవ్వాలని అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతకీ ఈ సొలొమోను ఎందుకు ఈ మాటలు రాస్తున్నాడంటే, ఇతని స్నేహం సరిగా లేదు, పడిపోయాడు. ఇతని స్నేహం సరిగా లేక ఇక తను ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆ రోజే నేను ఒక మంచి స్నేహితుని కలిగి ఉంటే, నేను ఈ చెప్పుడు కొట్టు మాటలు వినకుండా ఉండుంటే, నా కుటుంబంలోనికి ఇక అన్ని దేవతలను తీసుకురాకుండా ఉండుంటే ఎంత బాగుండేదో. ఈరోజు అలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదని, ఈ పరిస్థితి ఏ విధమైన వ్యక్తికి, సంఘానికి రాకూడదని దేవుడు ముందుగానే మాటలు సొలొమోను ద్వారా రాయించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది స్నేహాలు ఎలా ఉంటున్నాయి అని అంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం, మీకు ఎవరికి చెప్పనవసరం లేదు, అవసరాన్ని బట్టి. ఎలాంటిది? ఒక ఫ్రెండ్షిప్, ఒక స్నేహంలోనంట ప్రేమ ఉండాలి. చెప్పండి, ఏముండాలి? ఒకటి నిజాయితీ ఉండాలి. ఏముండాలి? చెప్పండి. మొదట ప్రేమ ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఈ మూడవది ఏంటయ్యా అంటే
ఈ ప్రేమలో ఎలాంటిది, ఏ విధంగా ఉండాలంటే నిన్ను సరి అయిన మార్గములో నడిపించి ఒక టీచర్ అయి ఉండాలి. తప్పు చేస్తే నువ్వు ఏం చేయాలో తెలుసా? ఆ వ్యక్తి గద్దించేవాడిగా ఉండాలి. ఈ నిజమైన స్నేహితుల్లో ఈ 3 లక్షణాలు ఉంటాయి. నా దేవుడు నిన్ను ప్రేమించాడు, చేశాడా లేదా? మాట్లాడుతలేదా? ఆయన నిన్ను ప్రేమించాడు. రెండవది, నిజాయితీగా ఉన్నాడు ఆయన. అది ఏదైతే చెబుతున్నాడో దాన్ని మనకు చేస్తూనే ఉన్నాడు. మూడవది, ఒక టీచర్, ఒక బోధకుడు, అంటే నిన్ను సన్మార్గమున నడిపేవాడు. చెప్పండి, ఎవరు? సన్మార్గమున నడిపేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక స్నేహం దేవునికి వైర్యం అని ఎందుకు అన్నదంటే, స్నేహం చెయ్యొద్దండి పాస్టర్ గారు అని కాదు. ఈ లోక స్నేహం అంటే సరి అయిన మార్గములో లేని స్నేహం దేవునికి వైర్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యమే తెలియపరుస్తుంది ఒక మంచి స్నేహితుడు ఎలా ఉండాలో, ఒక మంచి స్నేహితురాలు ఎలా ఉండాలో, వారి యొక్క మధ్య సంబంధం ఏ విధంగా ఉండాలో వాక్యమే తెలియపరుస్తున్నప్పుడు దేవుడు ఎందుకు స్నేహానికి వ్యతిరేకంగా ఉంటాడు? స్నేహానికి వ్యతిరేకం కాదు, కానీ నీ స్నేహితులలో లేదా నీ స్నేహంలో ఉన్న లోపాలకు వ్యతిరేకంగా ఉన్నాడు దేవుడు. మనుషులందరినీ దేవుడు ప్రేమించమన్నాడు, ఎవరిని ద్వేషించమనలా, ఎవరిని ప్రక్కన పెట్టమని చెప్పలా. చెప్పాడా? ఎవరికైనా చెప్పాడంటే ఎవరికైనా? నేను ప్రేమ స్వరూపిణి గనుకను మీరును ప్రేమించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి ప్రేమను బైబిల్లో రాయబడింది? అగాపే. ఎలాంటిదంట? దీనికి ఆ యొక్క గ్రీకు పదంలో రాయబడింది అగాపే. అంటే ఈ ప్రేమ ఎలాంటిది అంటే స్వచ్ఛమైనది. చెప్పండి, ఎలాంటిది? స్వచ్ఛమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం మన స్నేహితుల్లో కూడా ఈ 3 లక్షణాలు ఉంటే మనం బాగుపడతా, మనలో ఈ లక్షణాలు ఉంటే మన స్నేహితుడు కూడా బాగుపడతాడు. చెప్పండి, ఈ 3 లక్షణాలు మనలో ఉంటే మన స్నేహితుడు బాగుపడతాడు, మన స్నేహితుల్లో ఈ 3 లక్షణాలు ఉంటే మనం కూడా బాగుపడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యమైన దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట, అలాంటి స్నేహితుడు నువ్వు కలిగి ఉన్నావా? ఎలాంటి స్నేహితుడు? నిజమైన స్నేహితుడు. నేను అంటాను, నీ రక్త సంబంధి కంటే నీకు ఎక్కువగా ఏదైనా అవసరం వస్తే ముందు నువ్వు ఎవరిని గుర్తుపెట్టుకుంటావో, నేను చెప్తున్నాను చూడండి, నీకు అవసరం వస్తే ముందు ఎవరిని పెట్టుకుంటావో వాడే నిజమైన స్నేహితుడు. నీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఎవరినైతే నువ్వు ముందు తలుచుకుంటావో వాడే నీకు సమీపంగా ఉన్నవాడు. నేను అంటాను, ఆ స్నేహితుడికి ఈ 3 లక్షణాలు నీలో ఉంటే నీవు దీవించబడతావు. నీలో ఈ 3 లక్షణాలు ఉంటే నీ స్నేహితుడు కూడా దీవించబడతాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఒకసారి చెప్పాను, మరలా చెబుతున్నాను. ఒకరోజు ఒక పడవలో 2 స్నేహితులు ప్రయాణం వెళ్ళారు. మరి ఎక్కడికి ప్రయాణం అయ్యారో తెలియదు, కానీ ఒక వేట నిమిత్తం ఎక్కడికి 2 స్నేహితులు ఎక్కడికి వెళ్ళారు? ప్రయాణం అయ్యి వెళ్తున్నారట. ఎందులో? సముద్రంలో పడవలో వెళుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ సముద్రంలో వెళుతూ ఉన్నప్పుడు తుఫాను, భయంకరమైన తుఫాను వచ్చిందంట. ఎలాంటి తుఫాను? భయంకరమైన తుఫాను ఒకటి వచ్చింది. ఆ తుఫానికి పడవ పగిలిపోయి, ఎలాగా పగిలిపోయి వీళ్ళు ఒక తీరంలో పడ్డారు, ఒక తీరానికి వెళ్ళి పడ్డారు. దేవునికి స్తోత్రం. అక్కడ మనుషుల సంచారం ఏమీ లేదు. ఏమి కూడా? ఎలాంటిది? మనుషుని సంచారము ఏమీ లేదు.
అక్కడ వీళ్ళిద్దరే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారట. ఏమనంటే, రే నువ్వు ఎటు వెళ్ళిపోకు, ఇది భయంకరమైన ప్రదేశం. ఎలాంటిది? ఇది చాలా భయంకరమైన ప్రదేశం. కాబట్టి నువ్వు ఒంటరిగా ఉండిపోతే, లేదా ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళి తప్పిపోతే మరలా నువ్వు ఇక్కడికి చేరలేవు అని చెప్తే ఆడన్నాడట, ఓ శేష్, పడవనే నడపగలను కానీ వీటిలో నేను తప్పిపోతాను అనుకున్నావా? దేవునికి స్తోత్రం. చెప్పండి. నేను తప్పిపోతాను అనుకున్నావా? నేను తప్పిపోయానే కదా, నేను అంత తింగరోని కూడా కాదు. నేను డిగ్రీ చదువుకున్నాను తెలుసా అన్నాడట. పోనీరా, సరే ఏదైనా పోనీ మన ఇద్దరం కలిసే వెళదాం అని అంటే అన్నాడట, నీతో నాకు పొత్తు కుదరదురా బాబు, నువ్వు ప్రతిదానికి శంకెట్టుకు లాగుతావు, నాకేమో కాళ్ళు గుదుబండలాగా ఉంటాయి నీ మాటలు అని అన్నాడట. మరి ఏంట్రా అని అంటే ఆడే చెప్పాడట, ఇదిగో కుడివైపుకు నువ్వు వెళ్ళు, ఎడం వైపు నేను వెళ్తాను. ఇందులో ఒకడు కుడివైపుకు నువ్వు వెళ్ళిపో, ఎడవైపు నేను వెళ్తాను అని గీత గీసుకున్నారట. ఎక్కడ? దీవిలో ఆ బీచ్ ఉంటుంది కదా, మన భాషలో చెప్పాలంటే, దాంట్లో కమ్మట్టుకుని గీత గీసారట. ఇటుపక్కకు నేను రాను, ఇటుపక్కకు నువ్వు రాకు. ఎవరు ఎక్కువ కాలం ఒంటరిగా బతకగలరో చూద్దాం అని చెప్పి, ఎవరు పోషించబడరో చూద్దాం ఒంటరిగా ఉండి అని ఈడు పందెం వేస్తే, ఒరి ఎందుకురా పందెం అంటే ఈడు అన్నాడు, అలా కాదు, నువ్వు లేకపోతే నేను లేకపోతే నువ్వు లేవురా అన్నాడట. సర్లే ఇంకీడు ఎలాగ మొండోడు కదా, సరే నీ పని కానివరా అని చెప్పేసి ఈ ఎడం వైపుకి వెళ్ళమని ఈడు కుడివైపుకి వెళ్తూ ఉన్నాడట. ఎడం వైపుకి వెళ్ళినోడికి ఎదరికి వెళ్తే ఆకలి వేసిందంట. ఆకలి వేస్తే అనుకుంటున్నాడట మనసులో, దేవుడిని అడుగుతున్నాడట, నాకు ఆకలి వేస్తుంది, తినడానికి ఏదైనా దొరికితే బాగుండు అనుకున్నాడట. వీడికి ఏం దొరికినాయి? కొన్ని అరటిపళ్ళు, ఏ ఫలాలు దొరికినాయి, తిన్నాడు. అలా కొన్ని దినాలు గడిచాయి. వర్షం రావడం ప్రారంభించబడింది. వీడికి ఒక ఆలోచన వచ్చింది. అక్కడ ఏం చేయగట్టుకోవాలనుకున్నాడు? వర్షానికి తడవకుండా ఉండడానికి ఒక గూడు వేసుకుందాం అనుకున్నాడు. వేసుకున్నాడు. అక్కడ సమృద్ధిగా ఏం తింటున్నాడు? ఆహారం ఉంది, తింటున్నాడు, తిరుగుతున్నాడు, యథావిధిగా ఉన్నాడు. వీడు ఒక్కడే కదా ఉన్నాడు, వీడికి బోరు కొడుతుంది. ఇప్పుడు బైబిల్లో రాయబడింది కదా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నట్టుగా వీడికి నాకు ఒక తోడు ఉంటే బాగుండు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళకి ఒక పడవ తప్పిపోయి ఒక స్త్రీ ఆ ఎడం పక్కనోడికి జత అయింది. ఇప్పుడు ఆడు తింటా ఆ జతపరచబడిన వారితో కుటుంబంగా పిల్లలుగా అన్నాడు. దీవంతా తిరుగుతున్నాడు స్వేచ్ఛగా, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. ఇప్పుడు వీడికి ఏం గుర్తుకొచ్చిందంటే, ఇక్కడ ఉంటే నా పిల్లల భవిష్యత్తు బాగోదు కనుక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? తిరిగి ఊరెళ్ళిపోవాలా అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదంతా పైనుంచి ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు. వీడు వీడు అడిగిన ప్రతిదానికి జవాబు ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఒకరోజు వీళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలని ఆలోచన వచ్చింది కదా. తన భార్యను బిడ్డలను తీసుకుని ఆ బీచ్ దగ్గరకు వచ్చేసాడు. ఏదైనా పడవ వస్తే ఎక్కేద్దామని. దేవుని కృప, వీళ్ళ యొక్క ఆలోచన, వీళ్ళ ఆశను బట్టి అటువైపు నుంచి ఒక పడవ వచ్చిందంట. వీళ్ళని ఎక్కేస్తున్నారు దాంట్లోనికి. ఎందులోకి? పడవలోకి ఎక్కేస్తున్నారు. ఇంక వీళ్ళ సంతోషం ఎలాంటిదయ్యా అంటే, మరలా నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. ఎవరు? మరలా మా ఊరు వెళ్ళిపోతున్నాను అని చాలా సంతోషం వచ్చేస్తుంది. ఆ సంతోషం ఎలా ఉంటుంది అంటే నాకు తెలుసు. ఏదైనా ఊరిలో చిక్కడిపోయి లేదా ఊరుకు దూరంగా ఉన్నప్పుడు
సొంతూరు వచ్చేసరికి ఎంత ఆనందంగా ఉంటుందో అంటే చాలా ఆనందంగా ఉంటుంది. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ ట్రైనింగ్లో 3 సంవత్సరాలు ఎప్పుడైనా సెలవులు ఇచ్చినప్పుడు ఎక్కడికి వచ్చిన ఆనందం ఉండదు, కానీ రాజమండ్రి బ్రిడ్జి దాటినంటే అబ్బా మన ఊరు వచ్చేసేవరా అనిపించేది, అంత ఆనందం వచ్చేసేది. అలాగే వీళ్ళు పాపం పడవ ఎక్కేస్తున్నారు, ఆనందం వచ్చేస్తుంది. పైనుంచి ఒక మాట వినబడుతుందంట, రేయ్ ఇటేం లెవెల్గా ఎక్కేస్తున్నారు నన్ను అని అనుకున్నాడు. మరలా ఒక అడిగి అతనికి వేసాడు. పడవలో ఉన్న వాళ్ళకి ఎక్కేసి ఉంటారు, అక్కడ మనుషులు ఎవరో లేరులే అనుకుని. మరలా శబ్దం వినబడుతుంది, రేయ్. అప్పుడు పైకి చూశాడట, దేవుడు మాట వినబడుతుంది. ఏంట్రా ఎక్కేస్తున్నావేంటి అని అంటే ఆడంటున్నాడట, పడవ రావాలని కోరుకున్నాను, ఎక్కేస్తున్నాను, పడవ వచ్చింది అని అన్నాడట. ఒరే వెర్రివాడా, నీవడిగితే నేను ఇవ్వలేదురా, నీతో పాటు వచ్చిన నీ స్నేహితుడు కుడివైపున ఉన్నవాడు, అయ్యా ఆడికి ఏమీ తెలియదు, వాడు ఏ ప్రార్థన చేసినా నువ్వు జవాబిచ్చే ప్రభువా, నీ కొరకు ఆడు తిన్నా తినకపోయినా నీ కొరకు ప్రార్థన చేసాడురా. ఏదో నువ్వేదో భక్తిపరుడైపోయి లేదా నువ్వేదో భక్తిగా ఉన్నందుకు నీకు ఇది దొరకలేదురా. నీ స్నేహితుడు నీ కొరకు అంగలార్చి తిని తినక నా స్నేహితుడు కష్టంలో ఉంటే నేను తట్టుకోలేనయ్యా. నా స్నేహితుడికి నువ్వు వాడు అడిగింది ప్రతిదీ ఇవ్వమంటేనే నీకు వచ్చిందిరా అని. నీకు తినడానికి ఫలాలు వచ్చినా లేదా నీకు సంతోషంగా ఉండడానికి నీ కుటుంబం వచ్చినా, ఆఖరికి ఇప్పుడు వాడ వచ్చినా ఆడు చేసిన ప్రార్థన బట్టే ఇప్పుడు నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్ళడానికి ఒక అవకాశం నీకు వచ్చిందిరా. అలాంటి మర్చిపోతావా అని అడిగితే అక్కడ గుండెలు బాదుకుని ఏడ్చి మరలా తన స్నేహితుని కొరకు వెనక్కి వెళ్తేనట్టండి వాడి పరిస్థితి చాలా దీనంగా ఉంది. ఎందుకో తెలుసా? వీడి మనసంతా ఎక్కడుందో తెలుసా? ఆ స్నేహితుడే తప్పిపోతాడేమో, వాడు ఏమైపోతాడేమో, వీడు ఎక్కడ లేదా ఆ భయంకరమైన అరణ్యంలో పాడైపోతాడేమో, లేకపోతే ఏదైనా ప్రమాదం వచ్చి ఉంటుందేమో. మరి వీడు ఏం చెప్పాడు? గీత గీసి గీత దాటడానికి వీలు లేదు. ఏమన్నాడు? ఈ గీత దాటడానికి వీలు లేదు. చాలామంది అంటారు, నువ్వు నా విషయాల్లో నీకు రావడానికి వీలు లేదు అని అంటుంటారు. నిజం చెప్పిన ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను ప్రేమించే నీ స్నేహితులు కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, లేదా నీ బంధువులు కావచ్చు, నువ్వు గీచిన గీత దాటడానికి ఎన్నో మార్లు ప్రయత్నించినా నీ మాటను బట్టి వాళ్ళు వెనకే ఉన్నారు తప్ప ఏ రోజు నీ ముందు దాటి రాలేదు. దేవునికి స్తోత్రం. ఆ రోజు ఆడి పరిస్థితిని చూసి నిజంగా ఏడ్చాడండి. ఎందుకు తెలుసా అండి? వాడు అరణ్యంలోకి వెళ్ళినప్పుడు లేదా ఆ దీవులోనికి వెళ్ళినప్పుడు ఎంత బలంగా ఉన్నాడో, కానీ అక్కడ ఏదో ఒక అడుగు ముందుకేసి కొంత దూరం వెళ్ళి అక్కడే కూర్చుని అక్కడున్న దాంతో తిన్నో తాగో ఆడు లోపలికి వెళ్ళకుండా అక్కడే మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవాడట వీడి కొరకు. వీడేమో ఎడం ప్రక్కనాడు, చాలా సమృద్ధిగా తిన్నాడు, బలంగా ఉన్నాడు, కుటుంబాన్ని కట్టుకున్నాడు. వీడి పరిస్థితి, ఆడు కొడుకు ప్రార్థించాడు కానీ ఏది ఆశించలేదు. ఇప్పుడు గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడంట, రే నిన్ను నేను చాలా తక్కువ అంచనా వేశాను. నువ్వు నాతో నన్ను ఒక మార్గంలో వెళ్ళమని చెబుతూ ఉంటే, లేదా ఇది వెళ్ళాలరా ఇలా చేయాలరా అంటే అది నా కాళ్ళకు బండగా నేను అనుకున్నాను తప్ప అది నన్ను సరైన మార్గంలోని తీసుకెళ్ళేదని నేను అనుకోలేదు. దేవుడు నాతో మాట్లాడితేనే కానీ నువ్వు నాకు గుర్తు రాలేదురా అని కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగాడట. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియమైన దేవుని బిడ్డ, కొన్నిసార్లు తెలుసో తెలియకో నా విషయాల్లో నువ్వు తలదోచుకో, నాకు సంబంధించినట్లో నువ్వు రాకు, నా ఇష్టం అని నేను చాలాసార్లు చెప్పేటోడిని. ఈరోజు చాలామంది కూడా చెప్పే మనుషులు కనబడుతూ ఉన్నాం. దేవుడు చెబుతున్నాడు, నువ్వు వస్తే నువ్వు ఎక్కడ బాధపడతావు, నా అక్కడే ఉండి వారు ప్రార్థన చేస్తున్నారు తప్ప వారు ఆ స్థితిలోనే ఉండి దుఃఖంలోనే ఉండి కన్నీరు కారుస్తున్నారే తప్ప
ఏ రోజు నీకు అభ్యంతరకరంగా లేరు. ఎందుకో తెలుసా? దేవునికి నిన్ను అప్పగించారు, నీ కొరకు ప్రార్థిస్తున్నారు. ఎప్పటికైనా మరలా తిరిగి ఎక్కడైతే విడిపోయామో అక్కడే మరలా మనందరం కలిసి ఉంటామని. ఆ స్నేహితుడు ఎక్కడైతే విడిపోయాడో అక్కడికే కదా మరలా వారందరూ కలిసి పయనమైనప్పుడు ఈ బలహీనుడే అయినప్పటికీ ఆ స్నేహితుడిని చూడగానే మొక్కలు ఎంతో ఆనందం వచ్చిందంట. సరైన తిండి లేదు, నిద్ర లేదు, కానీ స్నేహితుని చూడగానే ఏమొచ్చింది? ఆనందం వచ్చిందంట. ఎందుకో తెలుసా? ఆ స్నేహితుడు బాగున్నాడంట. ఆ స్నేహితుడు బలంగా ఉన్నాడు, దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. నిజానికి నా యేసయ్య కూడా నేను అంతే ప్రేమించాడు. యేసయ్య కూడా సిలువలో తన రక్తాన్ని నీ కొరకు అర్పించి నువ్వు బాగుంటే చాలు అని అనుకున్నాడు తప్ప నీ దగ్గర నుంచి ఏది ఆశించలేదు. ఏదైనా ఆశించాడండి? ఏదైనా నిన్ను అడిగాడా? ఆయన ఒకటే అడిగాడు, సన్మార్గమున నడవమన్నాడు. నిన్ను ప్రేమించాడు, విడువకుండా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడయ్యా అంటే, నువ్వు రాత్రివేళలో కుములి ఏడుస్తున్నప్పుడు నీ కన్నీటిని ఆయన దాస్తున్నాడని నీకు తెలుసా? నువ్వు కన్నీరు కార్చి ఏడుస్తూ చేస్తున్న ప్రార్థనను ఆ బుడ్డిలో నీ కన్నీటిని దాడుస్తున్నాడని నీకు తెలుసా? నీకు తెలియకపోవచ్చు. సమయం వచ్చినప్పుడు అవి ఒక ముత్యాలుగా దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అంటాను ప్రియమైన దేవుని బిడ్డ, లోక స్నేహం దేవునికి వైర్యం అని ఎందుకు చెబుతుంది బైబిలు? చాలామంది ఇంటి దగ్గర స్నేహితులను కలవడానికి వెళ్తుంటే వద్దు అని అంటున్నారని కోపం వస్తుంది. ఎందుకు వద్దు అంటున్నారు? ఎందుకు దేవుని వాక్యం వద్దని చెప్తుందంటే వాళ్ళ స్నేహంలో లోపం ఉంటే వద్దంటారు, లేదా వారి యొక్క నడక సరిగా లేనప్పుడు వద్దంటారు. ఇంతకుముందు వద్దన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారని ఒక ఆలోచన, లేదా ఇంతకుముందు దేవుడు వద్దన్నాడు, లేదా ఇంతకుముందు ఎప్పుడు దేవుడు నాతో ఇలా మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు లేదా ఆలోచన నీవు కలిగి ఉంటే నువ్వు దీవించబడతావు. నిజంగా వాస్తవం చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ప్రేమించే వారి మాటలకు ఒకసారి మనల్ని కఠినంగా బాధిస్తూ ఉంటాయి. ఏం చేస్తుంటాయి? బాధించడం అంటే నువ్వు ఒక మంచి మార్గంలో వెళ్ళాలనే తప్ప నిన్నేదో పాడు చేయాలనో, లేదా నీవేదో చెడిపోతే చూసి ఆనందించాలనో ఉండేవాడు స్నేహితుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ స్నేహితుడు నిజముగా నిన్ను విడవకుండా ప్రేమించేవాడిగా ఉండాలి. ఒక మాట చెప్పనా? ఎందుకంటే నీ స్నేహితుడు నిన్ను ఎలా పిలిచినా నువ్వు ఫీల్ అవ్వవు, అవునా? ఒరే అన్న పిలిచినా ఫీల్ అవ్వవు, లేకపోతే మరొక విధంగా పిలిచినా ఫీల్ అవ్వవు. అదే బయటోడు అదే పిలిస్తే కోపం వచ్చేది. నేను చెప్తాను వినండి, సరదాగా నవ్వుకుంటాను. నన్ను నా స్నేహితులు చాలామంది బయట వాళ్ళు జపాన్ అని గాకేస్తుండేవారు. నాకు చాలా కోపం వచ్చేది. కానీ ఎవరైతే నాకు సన్నిహితంగా ఉంటారో వాళ్ళు పిలిస్తే నేను పట్టించుకునేవాడిని కాదు, నవ్వుకునేవాడిని. ఎందుకు తెలుసా? నిజంగా నువ్వు వాడిని స్నేహితునిగా ఇచ్చావు, లేదా అర్హత ఇచ్చావు కనుక ఆడు ఎలా పిలిచినా నీకు ఇష్టమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని దేవుడు నిన్ను అబ్బా తండ్రి అని పిలిచినా పిలుస్తున్నాడు, అబ్బా తండ్రి అన్న పలుకుతున్నాడు, ప్రభువా అని ప్రార్థన చేసినా పలుకుతున్నాడు. ఆఖరికి నువ్వు నా స్నేహితుడు అయి ఉన్నావయ్యా అన్నా పలుకుతున్నాడు. నా తండ్రి, నా సోదరుడు అయి ఉన్నావయ్యా, నాకు సహాయం చేయి ప్రభువా అన్న పలుకుతున్నాడు. అవునండి, నువ్వు ఎలా పిలిచినా పలుకుతున్నాడు. ఆయన నువ్వు మంచి స్నేహితుడిగా నువ్వు కోరుకున్నాడు. మరి నీ స్నేహం కూడా అలా ఉందా? నేను చెప్పాను,
నీ స్నేహంలో ఉండవలసిన 3 నిజమైన ప్రేమ. చెప్పండి, ప్రేమ. రెండవది నిజాయితీ. మూడవది బోధించే ఒక ఉన్నతమైన అనుభవం నీలో ఉండాలి. సన్మార్గమున నడపగలిగే ఒక స్నేహం నీకు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిజంగా ఈ సేవకు వచ్చిన తర్వాత చాలాసార్లు నేను జ్ఞాపకం చేసుకునేటోడిని. ఎవరినంటే నా స్కూల్ డేస్లో ఫ్రెండ్స్ని, టీచర్స్ని. ఎందుకో తెలిసి ఆ టైంలో వాళ్ళు గద్దిస్తూ ఉంటే కొంచెం కోపం అనిపించేది. చాలామంది టీచర్లు ఏం చేసేవారు, టక్ ఈ దవడ మీద కొట్టేసేవారు. వాళ్ళు ఏదో నిన్ను కొడితే వాళ్ళ సంతోషం వస్తుందని కాదు. వాళ్ళు ఎందుకు కొట్టేవారు? ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా పిల్లలు కొట్టనెత్తున్నారా? తిరిగి కేసు పెట్టేస్తున్నారు టీచర్ల మీద. దేవునికి స్తోత్రం. నిజం చెప్తున్నాను, వాళ్ళు ఆ దినాల్లో వాళ్ళు కూడా అంతే ప్రేమించారు. ఈరోజు మేమైనా, లేకపోతే మాకంటే ముందున్న వారైనా, మా తర్వాత వారైనా బాగుపరచబడి ఒక ఉన్నతమైన స్థితిలో ఉద్యోగమో లేదో వ్యాపారమో ఏది చేసినా ఒక ఉన్నతంగా ఉన్నారు అని అంటే దానికి గల కారణం ఏంటయ్యా అంటే, ఆ రోజు వారు దండించారు. ఆ దండనకు తల వంచిన వాళ్ళందరూ దీవించబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది దేవుని శిక్షను లేదా దేవుని యొక్క మన భాషలో చెప్పాలంటే సరిదిద్దుకో అంటే మనకు బాధ అనిపిస్తుంటుంది. ఏంటి? ప్రేమిస్తాం, వాక్యాన్ని ప్రేమిస్తాం. చెప్పండి, వాక్యాన్ని ప్రేమిస్తున్నాం. అదేవిధంగా భక్తిలో నిజాయితీగా ఉంటున్నాం. కానీ సరి చేసుకోండి, యూనిటీ కరెక్ట్ అనేసరికి, నువ్వు కరెక్ట్ చేసుకో నీ జీవితాన్ని అనేసరికి పక్కకు వచ్చేస్తున్నాం. నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రెండు చేసిన నీవు లేదా ఈ రెండు ఉన్న నీ స్నేహంలో ఆ మూడవది కూడా నీకుంటే, నిజం చెప్తున్నాను, సరిదిద్దుకునే నీ యొక్క మనస్తత్వం నీ స్నేహితు నీలో ఉంటే నేను అంటాను, నువ్వెంతో దీవించబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకు దేవుడు స్నేహితుడై ఉన్నాడు. అలాంటి స్నేహాన్ని ఈ లోకంలో మనం కూడా కలిగి ఉండాలని చెబుతున్నాడు. అలాంటి ప్రేమని, అలాంటి స్నేహాన్ని నీవు నీ స్నేహితునికి ఇవ్వాలని దేవుడు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు నన్ను అడిగారు, ఒక విశ్వాసతో మాట్లాడుతుంటే వెళ్ళిపోయిన తర్వాత ఒకళ్ళు అడిగారు, మీరు పాస్టర్ గారిలా మాట్లాడతలేదండి అని అన్నారు. నేను అన్నాను, బలిపీఠం మీద ఉండే వాక్యం చెప్పినప్పుడు నేను ఒక సేవకుడిని. కానీ ఎప్పుడైతే బలిపీఠం దిగి వచ్చానో నేను వాళ్ళందరికీ స్నేహితుడిని, శ్రేయాభిలాషిని. వాళ్ళు ఏ విధంగా నడవాలో చెప్పగలిగే ఒక మంచి వ్యక్తిగా ఉండాలి. పాస్టర్ గారి దగ్గరికి ఎవరు రాకూడదు, దండలు కట్టుకుని వెళ్ళాలా? అమ్మో, పాస్టర్ గారి దగ్గరికి ఎలా రావాలట? దండలు కట్టుకుని రావాలా? దండలు కట్టుకుని రావడానికి భయమా? అది భయం. దేవుడు ఎప్పుడు నీకు భయపడ. నీ స్నేహితుడి దగ్గర ఏముంది? నీకు స్వేచ్ఛ ఉంది. ఏదైనా చెప్పుకొనగలిగే, మాటను పంచుకొనగలిగే, నీ కష్టాన్ని చెప్పుకొనగలిగే నీ స్వేచ్ఛ నీకుంది. నేను అంటాను, ఇక్కడ నిలుచున్న నేనైనా లేదా దైవజనుడు స్థానంలో ఉన్న వారు ఎవరికైనా నీకు స్వేచ్ఛ ఉంది. దేవుడు నీకు ఒక స్నేహితుడిగా ఎలా ఉన్నాడో నీ దైవజనుడు కూడా నీకు ఒక స్నేహితుడు అంటే వాడు. నీ కష్టాన్ని పంచుకోవచ్చు, నీ కష్టాన్ని చెప్పొచ్చు, నీ కొరకు ఆహర్నిశల కన్నీటి ప్రార్థన చేయగలిగేవాడు దైవజనుడు. అవునా కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దైవజనుడితో, అలాంటి స్నేహితులతో నువ్వు చెప్పుకోవచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు.
ఎందుకంటే నీ కొరకు కన్నీరు కారుస్తాడు గనక, నీ కొరకు రోదన చేస్తాడు గనక ఖచ్చితంగా నువ్వు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన నీకు ఒక మంచి స్నేహితుడై ఉన్నాడు గనక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఏదైతే నేర్చుకున్నానో ప్రియమైన దేవుని బిడ్డ, అదే నేను బోధిస్తాను, అదే నేను పాటిస్తాను. నేను ఎవరింటికి వెళ్ళినా ఒక సేవకుడిగానో లేకపోతే మరొకడిగానో ఉండడానికి ఇష్టపడను. నేను వారిలో ఒకటిగా ఉండడానికి ఇష్టపడతాను. కృషి చేసి కూర్చోబెట్టి మంచినీళ్ళు లేకపోతే ఇచ్చి నాకు దూరంగా కూర్చుని నాకు చాటి ఇసినగా రెట్టి శ్రద్ధయం, ఇదేది నాకు నా దేవుడు నేర్పించలేదు. నా దేవుడు నేర్పించింది ఒకటే, ప్రేమించమన్నాడు. ఆయన నన్ను ఏ విధంగా ప్రేమించాడో నేను అదే ప్రేమ లేదా నేను అదే విధమైన మార్గాన్ని నేను మీకు చూపించగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం తెలియపరుస్తున్నది, చెప్పండి ఏం కావాలి మనకి? ఒక మంచి స్నేహితుడు కావాలా? నేను అంటాను, నీతో ఉన్న స్నేహం లేదా నీ చుట్టుప్రక్కల ఉన్న స్నేహితులు మంచి స్నేహితులై ఉన్నారా? కొన్ని పరిస్థితులు చూస్తూ ఉంటే భయం వేస్తుంది. ఎందుకంటే లేనిపోని మాటలు చెప్పి స్నేహాలు విడిపోతూ ఉన్నాయి. లేనిపోని మాటలతో దేవుని సన్నిధిలో నేను చూస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది ప్రాణ స్నేహితులుగా ఉండవలసిన వారు ఇలా బద్ధ శత్రువులు అయిపోతున్నారు. ఈరోజు అలాంటి పరిస్థితి నీకు నీ స్నేహితునికి రాకూడదు. నేను అంటాను, ఈరోజు నీ ఉన్న స్థితిలో చాలామంది దేవునికి బద్ధ శత్రువులు అయిపోతున్నారు. ఒకప్పుడు చాలా బాగా ప్రార్థన చేసాం, ఒకప్పుడు ఆత్మలో ఆనందించాం, ఒకప్పుడు చాలా కన్నీరు కార్చి ప్రార్థన చేసాం. మొదట ఉన్న అనుభవం ఈరోజు ఎందుకు లేదు? ఎందుకు శత్రుత్వం వచ్చేసిందయ్యా అంటే, నీ స్నేహంలోనికి థర్డ్ పర్సన్ అనేవాడు వచ్చేసాడు. ఎవరు వచ్చేసారు చెప్పండి? థర్డ్ పర్సన్ అంటే మీ ఇద్దరి మధ్యలోనికి ఎవరు వచ్చారు? దేవునికి నీకును మధ్యలో ఒక థర్డ్ పర్సన్ ఉన్నాడంటాడు సాతానుగాడే. ఆడికి ఎంత ఇరుకు దొరికితే చాలు, గాలి సొరబడనంత దొరికితే చాలు, ఇకాడు ఏం చేస్తాడంటే ఇంకా ఆడు విశాలమైన మార్గం వేసేసుకుంటాడు. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించుకోండి. నేను అంటాను, ఈ లోక స్నేహం అనగా నీ స్నేహం, నీ స్నేహితులతో కలిగిన స్నేహం దేవునికి ఎప్పుడు వైరం కాదు. కానీ ఆ స్నేహము దేవుని యొక్క చిత్తానుసారంగా ఉంటే అది దేవునికి ఎంతో ఆనందకరం. చెప్పండి, దేవునికి ఆనందకరంగా ఎప్పుడు ఉండాలి? ఎప్పుడు ఉంటుంది మన స్నేహం అంటే సన్మార్గమును, ఒక క్రమమైన మార్గములో ప్రేమ, నీతి, అదేవిధంగా ఒక బోధన క్రమం కలిగిన స్నేహాన్ని మనం కలిగి ఉంటే నిశ్చయముగా దేవుడు నీ స్నేహాన్ని ఆశీర్వదిస్తాడు. నీ ద్వారా నీ స్నేహితుడిని ఆశీర్వదిస్తాడు, నీ స్నేహితుని ద్వారా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు నిజమైన స్నేహితుడిగా మనందరికీ ఒకరున్నారు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, అట్టివాడు దుర్దశలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టివాడు ఏమవుతాడట? సహోదరుడు అవుతాడు. నువ్వు కన్ని పెంచకపోవచ్చు, లేదా నీ రక్తము పంచుకు పుట్టకపోవచ్చు, నీ కష్టాన్ని చూసి నిన్ను కన్నీరు గాచి నీ కొరకు ఏడ్చేవాడు దేవుడు ఉన్నాడు. నీ కొరకు దేవుడు ఒక మంచి స్నేహితుడు నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అలాంటి స్నేహం కలిగి ఈరోజు నేను అంటాను ఇంకొక మాట, నీ స్నేహితుడిని దగ్గర నుంచి పొందిన మేలు ఎప్పుడు నువ్వు మర్చిపోవద్దు. ఏంటంటే అది పావలా కావచ్చు, ₹10 కావచ్చు, నువ్వు ఎవరి దగ్గర నుంచి అయినా మేలు పొందుకుంటే అది నువ్వు మర్చిపోవద్దు. అది నా దేవుడు నేర్పించిన పాఠం. నువ్వు ఎవరి దగ్గర నుంచి మేలు పొందుకున్నావా, రుణస్థుడివై ఉండాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. నా దేవుడు ఎప్పుడు నీతిని, న్యాయాన్ని, సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు, ప్రకటిస్తూనే ఉంటాడు. అదే చేయమన్నాడు తప్ప ఎప్పుడు అక్రమముగాను అన్యాయముగాను నా దేవుడు ఎప్పుడు నడుచుకోమన్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం చదువుకున్న ఈరోజు సందర్భం ఏంటయ్యా అంటే స్నేహితుల దినోత్సవం. ఒక స్నేహితుడు
నీ బాగు కోరేవాడిగా ఉండాలని వాక్యం చెబుతుంది. నీకున్న స్నేహితులు, నేను చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వున్న స్నేహితుడు నీ బాగు కోరేవాడిగా ఉండాలి, నిన్ను ప్రేమించేవాడిగా ఉండాలి, నిన్ను సన్మార్గమును నడిపించేవాడిగా ఉండాలి. నా భాషలో చెప్పాలంటే నువ్వు తప్పు చేస్తే అక్కడికక్కడ నిన్ను ఖండించాల. ఏం చేయాలా? ఖండించగలగాల. అలాంటి స్నేహితుడు ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా నువ్వు దీవించబడతావు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి స్నేహితుడు నీకు ఉండడం ఎంత ముఖ్యమో నీ స్నేహితునికి నువ్వు అంతగానే ఉండడం కూడా ముఖ్యం. రూపాయికి రెండు వైపులా బొమ్మ ఉంటేనే పనిచేస్తుంది. మన స్నేహం కూడా అంతే, రెండు వైపులా ఆ స్నేహం కరెక్ట్గా ఉంటేనే మన యొక్క స్నేహం విలువ పెరుగుతుంది. నేను చెప్పాను కదా, అవసరానికి ఫోన్పే చేయరా అని చెప్పి అవసరం ఉన్నప్పుడే ఫోన్పే చేయడానికి మాత్రమే గుర్తుకొచ్చే స్నేహితుల కంటే నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ ప్రక్కన నిలబడి నిన్ను ఆదార్చి నీతో మాట్లాడేవాడు నిజమైన స్నేహితుడు. అలాంటి స్నేహాన్ని నువ్వు కలిగి ఉండాలని ప్రభు రాకడలో ఒక ఉన్నతమైన స్నేహితుడు నీకున్నాడు కనుక ఆ స్నేహితునితో పాటు రాకడ కొరకే సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభువా, నీ పరిశుద్ధమైన సన్నిధిలో ఇంతవరకు నీ మాటలు మేమందరం కలిసి ధ్యానము చేశాం. అందుని బట్టి నీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడన్నావు. అవును తండ్రి, దావీదు యోనాతానుల స్నేహం గురించి, అయా నీవు మోషే యొక్క స్నేహం గురించి మాతో మాట్లాడారు. అలాంటి స్నేహాన్ని మేము కలిగి ఉండేలాగా సహాయం చేయండి. ప్రతి స్నేహములో అయా ఇదిగో తండ్రి ప్రేమ, నిజాయితీ, అయా ఇదిగో తండ్రి ప్రభువా బోధించబడే ఒక అనుభవం ఉండాలన్నావు. అయా సరిచేయబడే ఒక అనుభవం ఉండాలన్నావు. అలాంటి అనుభవం నా స్నేహంలో ఉండినట్లుగా నాకు సహాయము చేయండి. ఇదిగో తండ్రి ప్రభువా, మేమందరం నీ సన్నిధిలో కలిసి ప్రార్థిస్తున్నాం. మీరు మాకు తోడుగా ఉండి దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా, ఇంతవరకు మాకు ముందుండి నడిపించిన తండ్రి, అయా ఇదిగో బలలో కూడా మీ దాసుని నిలవబెట్టి నడిపించి అయా క్రమముగా జరిగించినందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఎందరైతే బలలో సమీపించారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. పొందుకోలేని ప్రతి బిడ్డను కూడా పొందుకునే అర్హతలోనికి తీసుకురండి. ఇదిగో తండ్రి ప్రభువా, మరి ముఖ్యంగా బిడ్డలు ప్రేమతో అర్పించిన ప్రతి కానుక నూరంతులుగా వారికి అనుగ్రహించి తిరిగి అయా ఇదిగో తండ్రి ప్రభువా వారి కుటుంబాలకు అనుగ్రహించి మీ పరిచయంలో వాడుకొనమని ఇదిగో సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ ముందున్న అయా ఇదిగో తండ్రి కార్యక్రమం అంతట్లో కూడా మీరే ముందుండి సహాయం చేసి దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.